ముస్లిమ్స్ మిగతా యొక్క కమ్యూనిటీస్ ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అక్కడ బీసీ రాజ్యాధికారం చేపట్టమైంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యంగా బీసీలు ఇప్పుడు ఎస్సీలకు వాళ్ళ సోదరులు ఎస్సీలకు వచ్చేసి వాళ్ళ రాజ్యాంగ పరంగా వాళ్ళకున్న హక్కులు కానివ్వండి, వాళ్ళకున్న రిజర్వేషన్స్ మొత్తం కూడా వాళ్ళకు వస్తున్నాయి. ఆ విధంగా వాళ్ళు ఉన్నారు. అగ్రకులాలు యొక్క వెలములు కానివ్వండి, కమ్మలు, అదేవిధంగా రెడ్లు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఉండటం, ఆర్థిక పరంగా వాళ్ళు మొత్తంగా శాసనం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా బీసీలు 60% ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మొత్తం కూడా ఇప్పుడు యువకులు విద్యార్థులు మొత్తం కూడా చదువుకోవటం, ఒక అవగాహన కలగటం, సామాజిక దృక్పథంతో ముందుకు వస్తున్నాయి. కాబట్టి అదేవిధంగా లోకేష్ గారు ఎందుకు మీరు ఏం జరుగుతుందని చెప్పదలిచారు సార్? అయితే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఇందాక మేడం అన్నట్టు రెడ్డి కులం మొత్తం కూడా ఏదైతే ఉందో జగన్ వర్గం పోవడం ఖాయం. కాంగ్రెస్ అనేది ఒక ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ అని అంటున్నా. ఎందుకంటే చిరంజీవి గారు కానివ్వండి, ఇప్పుడు ఏదైతే కాపు కులం సంబంధించిన చిరంజీవి గారండి, యాదవ్ కులం సంబంధించిన రఘువీరెడ్డి గారండి, అదేవిధంగా ఇక బొత్స గారు కానివ్వండి, ఒక బీసీ సెక్షన్స్ ని వాళ్ళు ముందు చేస్తున్నారు. శుభపరిణామం. కాంగ్రెస్ కి మంచి ఈ విధంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకున్నారో చిరంజీవి ఇయర్ ఆఫ్ ద ఇయర్ ఏదైతే చిరంజీవి ఉన్నారో అది ఖచ్చితంగా అది అవుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా. రైట్. కానీ నాకేమనిపిస్తుందంటే ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తే గత 30 ఏళ్లుగా హరగోపాల్ గారు కానీ, మీరు నాగేశ్వర గారని, విజయ్ గారు కానీ, అగ్రకుల నాయకులు ప్రధానంగా అగ్రకుల రాజకీయ పార్టీలు కులం పేరు చెప్పకుండా కులం రాజకీయాన్ని సక్సెస్ఫుల్ గా ప్లే చేస్తున్నాయి. వేరే ఈ ఇతర బీసీ అనండి, ఇతర వాళ్ళు కులం మాకు అన్యాయం జరుగుతుంది, కులానికి అన్యాయం జరుగుతుందని చెబుతూ వాళ్ళు మాత్రం కుల రాజకీయాన్ని నడపడంలో అంతగా సక్సెస్ కాలేకపోతున్నారనేది నాకు ఓవరాల్ విశ్లేషణ చూస్తే అనిపిస్తోంది. అంటే వాళ్ళు ట్యాక్ట్ఫుల్ గా కులాన్ని వాడుకోగలుగుతున్నారు, వీళ్ళు ట్యాక్ట్ఫుల్ గా ఫెయిల్ అవుతున్నారు అనేది అనిపిస్తుంది. అయితే ఈ మొత్తం నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి గారి పాత్ర ఇదంతా కూడా నిజంగానే పోనీ కొత్త శక్తులకి ఆయన ముందు తీసుకెళ్లగలుగుతాడా? నిజంగానే మ్యాన్ ఆఫ్ ది ఇయర్ గా ఆయన రాగలుగుతాడా హరగోపాల్ గారు? నాకు అసలు ఈ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అసలు ఇప్పుడు ఆ చర్చ ఎందుకు వచ్చిందో వాయిలర్ రవి గారు ప్రశంసిస్తున్నారు, ఆయన జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పి. నేను వాయిలార్ రవి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడము నేను అనుకుంటున్నది రాజకీయ సంస్కృతిలోనే అది కరెక్ట్ కాదనుకునేది. మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అంటే మీరు క్రైటీరియా ఏమిటి? ప్రజల కొరకని సమాజము మారాలని, అంటే ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి కాంగ్రెస్ మ్యాన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎట్లా అవుతారండి? మ్యాన్ ఆఫ్ ది ఇయర్ రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేయొచ్చు, కానీ విశ్వాసాల కొరకని తర్వాత సమాజం మారణ కొరకని ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవుతారు. కానీ అధికారం చుట్టూ తిరిగి అధికారంలో ఉండేటువంటి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎట్లా అవుతారండి? అసలు వీళ్ళు చరిత్రలో మీరు ఎంతకాలం నిలుస్తారంటారు? చరిత్రలో నిలిచేవాళ్ళు కాదు వీళ్ళు. అసలు 100 ఏళ్ల తర్వాత చిరంజీవి గారి గురించి చరిత్ర చదువుకుంటుందంటారా? చదవరు అసలు. అంటే వీళ్ళు చేసిన పనులు సమాజాన్ని ఎంత ప్రభావితం చేసిన మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని మనం కూర్చొని సర్టిఫికెట్లు ఇచ్చుకోండి. అసలు ఫస్ట్ అది ఫ్యూడల్ సంస్కృతి అండి. ఒక్క వ్యక్తి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఇప్పుడు లక్షలాది కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పుడు ప్రజల స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఒక వ్యక్తిని మనం తీసుకొని అతన్ని హీరోగా అది సినిమా వరకు సరిపోతుంది, కానీ ప్రజా జీవనంలో హీరోస్ ఉండరండి. అసలు హీరోస్ ఎవరు ఉంటారంటే ప్రజలు చిరకాలంగా గుర్తుపెట్టుకునే వాళ్ళే హీరోస్ ఉంటారు. ఇప్పుడు స్పార్టకస్ ఇన్ని వేల సంవత్సరాలతో గుర్తుపెట్టుకున్నట్టే అతను ఆ రోజుల్లో ఒకళ్ళు హీరో, అప్పుడు వాళ్ళు జీరోనే. అప్పుడు నిజానికి అప్పుడు మీరు పోరాడినప్పుడు వాళ్ళు ఏం లేదు. కనుక మీరు ప్రపంచ స్థాయి ప్రపంచ చరిత్ర చూస్తున్నారు సార్. మేము రాష్ట్ర స్థాయిలో మన తెలుగు వాళ్ళ స్థాయిలో కూడా మీరు గుర్తించబోదు. వాయిలాల రవి అంటేనే మనకి ఎంత గౌరవం ఉందనే దాన్ని బట్టి ఆయన జడ్జిమెంట్ మనం గౌరవిస్తాం. గౌరవ అగౌరవాలతో సంబంధం కాదు సార్. ఆయన ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ ని రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం ఇవ్వడానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ముఖ్యమంత్రి గారితో పీసీ ప్రెసిడెంట్ గారితో సంబంధాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆయన మొత్తం వ్యవహారాలన్నీ రాబోతున్నారు. అంటే 8 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ ని ఆయన ప్రభావితం చేసే వ్యక్తిని మీరు తక్కువ చేస్తే ఎట్లా? నేనేమంటున్నా అంటే చిరంజీవి గారు పొలిటికల్ పార్టీ పెట్టారండి. పొలిటికల్ పార్టీ నిజంగా ఆయన గెలిచి ఒకవేళ ఆయన అధికారులకు వచ్చి విపరీతంగా ప్రజలు తర్వాత ఒక లక్షలాది ప్రజలు ఓట్లు వేసి ఇప్పుడు ఎన్టీఆర్ గెలిచినప్పుడు అతను ఏదో మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అంటే ఒక కొత్త పార్టీ పెట్టి 9 నెలల్లో గెలిచి ఆయన అధికారంలోకి వచ్చి ఎంత కాదన్నా ప్రజల కొరకని ఏదో మాట్లాడి ప్రజల కొరకు ఆవేదన పడ్డవాడు. కానీ ఈయన పార్టీ పెట్టి వచ్చిన సంఖ్య ఎంత? ఆ సంఖ్యను తీసుకొని ఇంకో పార్టీలో కలిపారు. అతన్ని మీరు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అంటే వాయిలాల రవికి కాంగ్రెస్ పార్టీకి ఆయన మ్యాన్ ఆఫ్ ది ఇయర్ కావచ్చు, కానీ ప్రజల పక్షాన మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అనడం అవుతుందో అది ఫ్యూడల్ సంస్కృతి. అలా సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది నాకైతే అది అంగీకారం లేదు, నచ్చట్లేదు. నాగేశ్వర గారు, రఘుపాల్ గారు గొప్ప సామాజిక రాజకీయ తాత్విక చిత్తమైన వ్యక్తి కనుక కొంత గౌరవం